భూమి మీద ఏ పొదయు లేదు, ఏ మొక్క లేదు. ఎందుకనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. భూమిని సౌందర్యంగా తీర్చిదిద్దాలి అని ప్రణాళిక ఆయనదే. ఆయన వర్షాన్ని కురిపించి వాటన్నిటిని మొలిపించలేడా? దేవుడైన యెహోవాయే వర్షాన్ని కురిపించలేదు అని వాక్యం చెబుతుంది. ఎందుకు ఆయన కురిపించలేదు? భూమి లోపల నుంచి ఆవిరి పైకి లేచి నేల అంతటినీ తడిపింది. ఆయన భూమికి ఆర్డర్ పాస్ చేశాడా? భూమి ఆవిరి పుట్టించునుగాక? లేదు కదా. ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపి ఆర్డర్ పాస్ చేయకుండానే భూమిలోంచి ఆవిరి పుట్టుకొచ్చింది. అంటే ఏంటి దాని అర్థం? ఆశీర్వాదము అనే వర్షాన్ని నీ మీద నా మీద కురిపించాలంటే ఒక పని మిగిలిపోతుంది. దేవుడు నన్ను ఒరే నువ్వు ఒక సైంటిస్ట్ లాగా ఆలోచించు, నువ్వు ఆలోచించి అప్పుడు దానిని చెయ్యి, అప్పుడు నీ మీద ఆశీర్వాదం అనే వర్షాన్ని కురిపిస్తాను అని అనట్లా.